రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి జరుగుతున్న యుద్ధంలో 5 లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్ నిఘా వర్గాలు అంచనా వేశాయి. మరొక వైపు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 55,000 మంది సైనికులను కోల్పోయినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఫిబ్రవరిలో ప్రకటించారు. ఇరువైపులా ప్రాణ నష్టం భారీగానే ఉన్నా రెండు దేశాలు వాస్తవ లెక్కలను వెల్లడించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గత 4 ఏళ్లుగా డాన్బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ స్థావరాలపై దాడుల కోసం రష్యా తన సైనికులను దశల వారీగా మోహరించింది. కొత్తగా చేరిన సైనికులు, జైళ్ల నుంచి నియమించుకున్న వారు ఈ ఘర్షణల్లో పాల్గొన్నారు. వారికి సరైన శిక్షణ లేకపోవడం యుద్ధరంగంలో భారీగా ప్రాణ నష్టానికి దారితీస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరొక వైపు అమెరికా, దాని మిత్రదేశాలు సరఫరా చేసే క్షిపణి వ్యవస్థలు, ఫిరంగి అధునాతన డ్రోన్లను ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది. కమాండ్ పోస్టులు, సైనిక సమూహాలు లక్ష్యంగా జెలెన్స్కీ సైన్యం దాడులు చేస్తోంది. దాంతో ఈ నష్టం మరింత పెరిగిందనే అంచనాలున్నాయి. ఈ దాడులను ఎదుర్కొనేలాగా రష్యా సుశిక్షితులైనటువంటి సైనికులను నియమించుకోలేకపోతుందని, విధుల్లో ఉన్న వారిని కాపాడుకునేలా ఎలాంటి రక్షణ కవచాలను సమీకరించలేకపోతుందని యూకే నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ కారణాలే రష్యాను దెబ్బతీస్తున్నట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.